everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 16th of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. మన ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి మైండ్ ద గ్యాప్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇదేంటంటే మన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏదైతే రీసెంట్ గా రిలీజ్ అయిందో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో అందుకే మనకి ఇక్కడ మైండ్ ద గ్యాప్ అనడం జరిగింది. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. సో దీనిలో మన కంట్రీ యొక్క ర్యాంకింగ్ ఏదైతే ఉందో అది రీసెంట్ గా తగ్గింది. సో అందు గురించి ఈ ఎడిటోరియల్ అనేది మనకు పబ్లిష్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఈ విధంగా మన ర్యాంకింగ్ తగ్గడం జరిగింది, ఎస్పెషలీ మనకు పొలిటికల్ ఎంపవర్మెంట్ కి సంబంధించి అండ్ ఇండియాలో పాలిటిక్స్ లో విమెన్ పార్టిసిపేషన్ సంబంధించి తక్కువగా ర్యాంకింగ్ అనేది రావడం జరిగింది. సో దానికోసం మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ విషయంలో మనం ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దెన్ సెకండ్ ఆర్టికల్, వై హ్యావ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ SEZ రూల్స్ బీన్ రిలాక్స్డ్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనకు రీసెంట్ గా ఈ సెజ్ రూల్స్ 2006 SEZ రూల్స్ 2006 ని అమెండ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే మన దగ్గర సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ యొక్క డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ ఈ సెజ్ రూల్స్ 2006 అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో కొత్తగా తీసుకొచ్చిన చేంజెస్ ఏమున్నాయి, అసలు ఈ సెజ్ అంటే ఏంటి, మనకి ఎన్ని రకాల SEZs ఉంటాయి, అసలు దీన్ని ఎందుకు తీసుకురావడం జరుగుతుంది, ఎందుకు మనం SEZs ఎస్టాబ్లిష్ చేస్తాం, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ వాట్ ఆర్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అసలు FGD సిస్టమ్స్ అంటే ఏంటి, దాంతో పాటుగా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ FGD సిస్టమ్స్ అనేవి థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది, ఎందుకు ఈ విధమైన సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి మనకు ఒక థ్రెట్ గా ఉన్నాయి, గవర్నమెంట్ ఎందుకు మ్యాండేటరీగా కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ లో ఈ FGDs ని ఉండాలి అనే ఆ కంపల్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు రోల్ బ్యాక్ చేయాలని ఆలోచిస్తుంది, దీనికి మనకి ఎటువంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు FGD అంటే ఏంటో చూసి దాని తర్వాత ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియా నీడ్స్ అ సిన్సియర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. రీసెంట్ గా అహ్మదాబాద్ లో ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అనేది జరిగిందో సో దానికి బేస్ చేసుకుని వచ్చిన ఎడిటోరియల్ ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండియాలో ఇండిపెండెంట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్స్ కి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి లేవు. సో దానికి సంబంధించిన కన్సర్న్స్ అనేవి రేజ్ అవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దాని కింద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. మనకి ఇంకా ఎటువంటి ఏవియేషన్ బాడీస్ ఉన్నాయి ఇండియాలో, ఇవన్నీ కూడా చూద్దాం. దెన్ యాక్సియం లాంచ్ షెడ్యూల్ ఫర్ June 19 సేస్ మినిస్టర్. ఈ యాక్సియం మిషన్ 4 ఏదైతే ఉందో దీన్ని June 19 కి లాంచ్ చేయడానికి షెడ్యూల్ చేయడం జరిగింది. అండ్ దీనిలో మన ఇండియన్ ఆస్ట్రోనాట్ ఉంటారు. సో హిస్ నేమ్ ఇస్ శుభాంశు శుక్లా. సో వేరియస్ ఎగ్జామ్స్ లో ఆల్రెడీ వీటిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దీని యొక్క డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు యాక్సియం మిషన్ 4 అంటే ఏంటి, దాంతో పాటుగా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని యొక్క లాంచ్ డీటెయిల్స్, క్రూ మెంబర్స్ ఎవరుంటారు, ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్, ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. దెన్ AI అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్, క్యాన్ ద పాలసీస్ మ్యాచ్ అవర్ అంబిషన్స్. సో ఇండియా బయో మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ డ్రగ్ ప్రొడక్షన్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్. సో దీనికి సంబంధించి మనకు కొన్ని పాలసీస్ కూడా ఉన్నాయి, లైక్ బయో E3 మిషన్, దాంతో పాటుగా మనకు ఇండియా మిషన్. సో ఇటువంటి మిషన్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. దాంతో పాటుగా అసలు బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, దీనిలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, ఈ ఇండియా మిషన్ అంటే ఏంటి, బయో E3 పాలసీ అంటే ఏముంది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. దెన్ రీ ఇమాజినింగ్ అ గ్రీన్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్.
సో ఇండియా యొక్క లాజిస్టిక్స్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది 2033 వచ్చేసరికి వీఆర్ ఎస్టిమేటింగ్ దాట్ ఇది $428 billion కి రీచ్ అవుతుందని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. అండ్ దాంతో పాటుగా ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని కూడా చాలా ఎక్కువగా ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మన యొక్క డీజిల్ యూజ్ లో 40% అనేది చేస్తుంది. దాంతో పాటుగా మనకు లాజిస్టిక్స్ నుండి గ్లోబల్ జిహెచ్జి ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఆల్మోస్ట్ 13.5% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ గ్రీన్ లాజిస్టిక్స్ అంటే ఏంటి, దీని యొక్క ఫీచర్స్ ఏంటి, ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. దెన్ మన లాస్ట్ ఆర్టికల్, ఇండియా విల్ కంటిన్యూ ఎఫర్ట్స్ టు స్ట్రెంథెన్ టైస్ విత్ సైప్రస్ సేస్ ప్రైమ్ మినిస్టర్. సో రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సైప్రస్ విజిట్ చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఆర్టికల్స్ లో చెప్పుకున్నాం G7 సమ్మిట్ అనేది జరగబోతుంది. సో ఇది ఎక్కడ జరగబోతుంది, కెనడాలోని ఆల్బర్టాలో. సో దీనిలో భాగంగానే సైప్రస్ ని విజిట్ చేయబోతున్నారు మన ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్పి ఆల్రెడీ మనం ఒక ఆర్టికల్లో డిస్కస్ చేసాం. సో మన ప్రైమ్ మినిస్టర్ సైప్రస్ విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఆయన ఒక మల్టీలేటరల్ డిప్లొమాటిక్ టూర్ లో ఉన్నారు. దానిలో భాగంగా సైప్రస్ ని విజిట్ చేశారు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముంది, అసలు ఈ సైప్రస్ అనేది ఎక్కడుంది, రైట్, అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ విధమైన విజిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏముంటుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. మన ఫస్ట్ ఆర్టికల్, మైండ్ ద గ్యాప్, ఇండియా నీడ్స్ టు ఎన్ష్యూర్ విమెన్స్ పార్టిసిపేషన్ అండ్ పాలసీ మేకింగ్. ఇది మనకు సిలబస్ పరంగా చూసినట్లయితే జిఎస్ పేపర్ 2 పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ స్ట్రక్చర్ ఫంక్షనింగ్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్, అండ్ విమెన్ కోసం తీసుకున్న వెల్ఫేర్ స్కీమ్స్, అండ్ ఆర్పిఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ని రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో చూసినట్లయితే మన ఇండియా యొక్క ర్యాంకింగ్ అవుట్ ఆఫ్ 148 131 దగ్గర ఉంది, రైట్. సో ఇండియా ఈ విధమైన పర్ఫార్మెన్స్ ఏదైతే చేయడం జరిగిందో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో, దానికి సంబంధించి ఈ ఆర్టికల్ మనకి పబ్లిష్ చేయడం జరిగింది. సో మనకు ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్ లో కొంతవరకు పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఎక్కువ ఏది ల్యాక్ అవుతుందంటే ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. సో ఈ పర్టికులర్ కేటగిరీలో మనకు చాలా తక్కువ ర్యాంకింగ్ రావడం జరుగుతుంది. దానికి అర్థం ఏంటంటే మనం అర్జెంట్ గా దీనికి సంబంధించి ఈ సెక్టర్ లో ఎక్కువగా రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉంటుంది, రైట్. అండ్ మన గవర్నెన్స్ లో, డెసిషన్ మేకింగ్ లో ఫీమేల్ రిప్రజెంటేషన్ ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయాలి. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్, ఇండియాలో పాలిటిక్స్ లో విమెన్ యొక్క పార్టిసిపేషన్ స్టేటస్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో మనకు తెలుసు ఇండియా ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీగా ఉంది. అండ్ మన దగ్గర పొలిటికల్ పార్టిసిపేషన్ లో విమెన్ యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దానిలో మనం గ్రాడ్యువల్ గా స్లోగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూస్తున్నాం, రైట్. ఓటింగ్ రైట్స్, క్యాండిడేసీ, సో ఇవైతే మనకు ఎన్ష్యూర్ చేస్తున్నాం. బట్ యాక్చువల్ రిప్రజెంటేషన్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. సో ఓటర్ టర్న్అవుట్ చూసినట్లయితే 1962లో ఓటర్ టర్న్అవుట్ ఆల్మోస్ట్ 47% ఉంది అప్రాక్సిమేట్ గా, దట్ ఈస్ 46.6%. అండ్ 2024లో ఇది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 66%, టు బి ఎగ్జాక్ట్ 65.8% కి ఇంక్రీజ్ అయింది 18th లోక్సభ టైంలో. అంటే వీ హ్యావ్ ఇంక్రీజ్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్, రైట్. విమెన్ ఓటర్స్ యొక్క టర్న్ అవుట్ అయితే మనకి రీసెంట్ టైమ్స్ లో ఇంక్రీజ్ అయింది గ్రాడ్యువల్ గా. 1962 నుండి 2024 వరకు ఇది ఇంక్రీజ్ అయితే అయ్యింది. దెన్ విమెన్ కంటెస్టింగ్ ఎలక్షన్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మనం చూసినట్లయితే 1957లో 45 మెంబర్సే ఉన్నారు అండ్ 2024లో 797 మెంబర్స్ ఉన్నారు. సో పార్టిసిపేషన్ అయితే మనకు ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎలక్టోరల్ సక్సెస్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలక్షన్స్ లో, బట్ వారి యొక్క సక్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, లోక్సభ కంపారిజన్, 17th లోక్సభ చూసినట్లయితే 2019లో విమెన్ ఎంపీస్ 78 మెంబర్స్ ఉన్నారు. అంటే మొత్తం ఉన్న వాళ్ళలో 40.3%. సో యూ కెన్ అప్రాక్సిమేట్ టు 14%. దెన్ 18th లోక్సభ వచ్చేసరికి 2024లో చూసినట్లయితే 74 విమెన్ ఎంపీస్ ఉన్నారు, అంటే 13.6%. సో ఇక్కడ మనం నెంబర్స్ లో డిక్లైన్ చూడొచ్చు, అదేవిధంగా పర్సంటేజ్ లో కూడా డిక్లైన్ అనేది చూడొచ్చు.
సో ఇది ఎందుకు జరిగింది? చాలా మంది విమెన్ కంటెస్ట్ చేసినప్పటికీ కూడా మనకు ఇక్కడ ఈ డిక్రీజ్ అనేది మనం చూడొచ్చు. సో దిస్ ఇస్ రివీలింగ్ స్ట్రక్చరల్ అండ్ పొలిటికల్ బ్యారియర్స్. దెన్ రాజ్యసభ అండ్ లోకల్ బాడీస్. రాజ్యసభలో మనకు కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది చూడొచ్చు. 1952లో ఇది 7% గా ఉంది అండ్ 2023లో 13% కి ఇంక్రీజ్ అయింది. అండ్ లోకల్ బాడీస్ లో 2022లో 44% ఆఫ్ ద సీట్స్ విమెన్ కే ఉన్నాయి. దట్ ఈస్ 1.37 మిలియన్ రిప్రజెంటేటివ్స్. సో ఇది ఎందుకు జరిగింది అంటే మనం మ్యాండేటరీ అంటే కంపల్సరీ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి విమెన్ కి అని చెప్పడం వలన ఈ ఇంక్రీజ్ అనేది మనం చూడొచ్చు. అండ్ మనం రీసెంట్ లెజిస్లేషన్ చూసినట్లయితే 2023లో విమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ చేశారు. దీని ప్రకారం పార్లమెంట్ అదేవిధంగా స్టేట్ అసెంబ్లీస్ లో 33% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది లేడీస్ కి. సో ఇంప్లిమెంటేషన్ అనేది ప్రస్తుతం డిలే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు సెన్సస్ డేటా రావాల్సి ఉంది. ఎందుకంటే మనకు 2011 తర్వాత 2021లో యాక్చువల్గా సెన్సస్ డేటా రావాల్సి ఉంది. బట్ 2020 టైంలో మనకు ఏదైతే కోవిడ్ రావడం జరిగిందో, సో COVID-19 వలన ఈ సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది డిలే అయింది. అండ్ మనం రీసెంట్ గా చూసాం 2027 March 1 అనేది సెన్సస్ కి సంబంధించిన రిఫరెన్స్ డేట్ గా చెప్పడం జరిగింది. అండ్ మన నెక్స్ట్ సెన్సస్ 2 phases లో జరుగుతుంది అండ్ ఇది ఒక డిజిటల్ సెన్సస్ గా ఉంటుంది. సో ఈ సెన్సస్ డేటా ఏదైతే నెక్స్ట్ రాబోతుందో ఈ 16 years గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం ఈ విధంగా 16 years గ్యాప్ అనేది వచ్చింది సెన్సస్ డేటాలో. ఎప్పుడు కూడా మనం 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేది చేయడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం 16 years గ్యాప్ అయితే వచ్చింది. సో ఈ డేటా వచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, రైట్? అండ్ ఇట్ ఇస్ డిలేడ్ అంటిల్ పోస్ట్ సెన్సస్ అండ్ డీలిమిటేషన్. సో మోస్ట్లీ ఇది 2029 తర్వాత ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 చూసినట్లయితే మొత్తం మనకు 148 కంట్రీస్ కి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఇండియా యొక్క ర్యాంక్ 131 దగ్గర ఉంది. అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ లో మన ర్యాంక్ వచ్చేసి 65. సో దిస్ ఇస్ లార్జ్లీ డ్యూ టు పాస్ట్ సింబాలిక్ ఫిగర్స్, నాట్ కరెంట్ రిప్రజెంటేషన్. ఎందుకు మనకు పొలిటికల్ గా విమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ విమెన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్? కాన్స్టిట్యూషనల్ అండ్ గ్లోబల్ మ్యాండేట్. డెమోక్రసీస్ లో ఏంటంటే అన్ని గ్రూప్స్ కి కూడా ప్రపోర్షనల్ గా రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. అంటే వారి పాపులేషన్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా రిప్రజెంటేషన్ కూడా ఉండాలి. అండ్ బీజింగ్ డిక్లరేషన్ 1995 ఏదైతే ఉందో ఇది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం డెసిషన్ మేకింగ్ లో విమెన్ కి ఈక్వల్ రోల్ ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పింది. సో డూ రిమెంబర్ దిస్. మీకు మెయిన్స్ లో ఏదైనా జెండర్ ఎంపవర్మెంట్, జెండర్ ఇన్ఈక్వాలిటీ, విమెన్ ఎంపవర్మెంట్, సో ఇటువంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ దీస్ కైండ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. సో ఇటువంటి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, లైక్ బీజింగ్ డిక్లరేషన్ 1995, ఇవి మెయిన్స్ ఆన్సర్స్ లో యూజ్ చేయొచ్చు. దెన్ అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ SDG 5. సో నేను ఎప్పుడు రిపీట్ చేసే ఒక పాయింట్ ఏంటంటే మనం రెగ్యులర్ గా విల్ కమ్ అక్రాస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో డిఫరెంట్ ఆర్టికల్స్ లో భాగంగా మనం SDGs డిస్కస్ చేస్తున్నాం. సో ట్రై టు లెర్న్ ది 17 గోల్స్. సో SDGs మనకు 17 ఉంటాయి. SDG 1 లో కంటెంట్ ఏముంది, SDG 2, 3 ఈ విధంగా 17 SDGs అయితే నేర్చుకోండి. ఇది మనకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు లెర్న్ దిస్. సో ఇక్కడ మనకు SDG 5 ప్రకారం జెండర్ ఈక్వాలిటీని మనం అచీవ్ చేయాలి. సో దానికోసం మనం పొలిటికల్ లీడర్షిప్ లో ఫుల్ అండ్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ అనేది కూడా మనం ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ క్రిటికల్ ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5. దెన్ ఫోకస్ ఆన్ విమెన్ సెంట్రిక్ ఇష్యూస్. విమెన్ లీడర్స్ ఎక్కువ మంది ఉన్నట్లయితే మనకు ఎక్కువగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, డొమెస్టిక్ వైలెన్స్, రీప్రొడక్టివ్ రైట్స్ వీటిని ఎక్కువగా ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది, రైట్? సో మనం విమెన్ సెంట్రిక్ ఇష్యూస్ పైన ఫోకస్ అనేది పెంచాలి. దెన్ బూస్ట్ టు ఎకనామిక్ పొటెన్షియల్. మెకిన్సీ సేస్ మనం జెండర్ గ్యాప్ ని రెడ్యూస్ చేసినట్లయితే, ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్షిప్ లో కూడా జెండర్ గ్యాప్ ని మనం తగ్గించినట్లయితే 2025 ఇయర్ వరకు గ్లోబల్ జీడిపి అనేది $28 trillion యాడ్ అవుతుంది గ్లోబల్ జీడిపికి అని చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటుగా నేషనల్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దెన్ బెటర్ గవర్నెన్స్ అవుట్కమ్స్. మనకు ఫీమేల్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే
కరప్షన్ తగ్గుతుంది, దాంతో పాటుగా గవర్నెన్స్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. Then let's have a look at the measures taken to promote women's participation in politics. సో మనకి రాజకీయాల్లో విమెన్ యొక్క పార్టిసిపేషన్ ని ప్రమోట్ చేయడానికి ఆల్రెడీ మనం ఎటువంటి మెజర్స్ తీసుకున్నామంటే, ఫస్ట్ కమింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రైట్ టు ఓట్. మనకు ఆర్టికల్ 325 అండ్ 326 ఉన్నాయి. దీని ప్రకారం మనకు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏంటంటే మనకు 18 years నిండిన ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కి కూడా ఓటింగ్ రైట్ అనేది ఉంటుంది, ఓటేసే హక్కు ఉంటుంది, రైట్. సో అది జెండర్ ని బేస్ చేసుకుని దీన్ని ప్రొవైడ్ చేయరు. మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా 18 years క్రాస్ అయ్యారంటే దిల్ గెట్ దిస్ ఓటింగ్ రైట్, అన్లెస్ అంటే ఏదైనా డిస్క్వాలిఫికేషన్ అయితే తప్ప మనకు జెండర్ కి సంబంధం లేకుండా జస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటే మనం చూస్తాము. 18 years క్రాస్ అయిన పర్సన్స్ కి ఈ ఓటింగ్ రైట్ అనేది ఉంటుంది. ఇటువంటి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది మనకు ఆర్టికల్ 325 అండ్ ఆర్టికల్ 326 లో మెన్షన్ చేయడం జరిగింది. దెన్ రైట్ టు కాంటెస్ట్, ఆర్టికల్ 84 అండ్ 173 ప్రకారం ఎనీ ఎలిజిబుల్ సిటిజన్ ఇంక్లూడింగ్ విమెన్ దే కెన్ కాంటెస్ట్ ఫర్ ఎలక్షన్స్. సో పార్లమెంట్ లో అయినా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో అయినా కూడా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో పోటీ చేయొచ్చు, ఇంక్లూడింగ్ విమెన్. సో ఆల్రెడీ మనం పార్లమెంట్ సంబంధించి లోక్సభ అండ్ రాజ్యసభలో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కింద ఎన్నుకోవడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి అనేది యుడ్ హావ్ స్టడీడ్ దట్ ఇన్ పాలిటీ, రైట్. సో జస్ట్ ఆ క్వాలిఫికేషన్స్ కి లోబడి లైక్ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్, షుడ్ నాట్ బి అన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అన్సౌండ్ మెంటల్ హెల్త్, రైట్. సో ఇటువంటి కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏ ఎలిజిబుల్ సిటిజన్ అయినా కూడా పోటీ చేయొచ్చు, ఇన్క్లూడింగ్ విమెన్. సో అక్కడ మేల్ ఫీమేల్ అనే డిస్క్రిమినేషన్ అయితే ఉండదు. సో అందరికీ కూడా ఓటేసే హక్కు ఉంటుంది, అదేవిధంగా కాంటెస్ట్ చేసే హక్కు కూడా ఉంటుంది. దెన్ రిజర్వేషన్స్ అండ్ రిప్రజెంటేషన్. సో మనకు 73rd అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, 73rd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో విమెన్ కి 33% రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 74th అమెండ్మెంట్ ద్వారా మనకు అర్బన్ లోకల్ బాడీస్ లో కూడా విమెన్ కి 33% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2023లో తీసుకొచ్చిన 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అదేవిధంగా ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో విమెన్ కి 33% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అకార్డింగ్ టు దిస్ విమెన్స్ రిజర్వేషన్ యాక్ట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ అమెండ్మెంట్ యొక్క నెంబర్ 106. దెన్ ఇయర్ 2023, ఎంత పర్సెంట్ రిజర్వేషన్? 33% రిజర్వేషన్. దేనిలో మనకు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? ఒకటి లోక్సభ, 2 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, 3వది ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ జరిగిందా అంటే ఇంకా లేదు, ఎందుకంటే మనకు నెక్స్ట్ సెన్సస్ డేటా జరిగి డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో ఒక స్టేట్ లో, ఆ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క డీలిమిటేషన్ అనేది జరిగిన తర్వాత ఈ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనం చూడొచ్చు. కమింగ్ టు ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్, ఇండియా CEDAW కి సిగ్నేటరీగా ఉంది. దాంతో పాటుగా మనం ఆల్రెడీ చూసిన బీజింగ్ డిక్లరేషన్ 1995 ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో రెండిటి ప్రకారం ఏంటంటే పబ్లిక్ లైఫ్ అండ్ డెసిషన్ మేకింగ్ లో విమెన్ కి ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి. దెన్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్, మనకి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే మనకు ట్రైనింగ్ అండ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తుంటాయి ఫర్ ఆస్పైరింగ్ విమెన్ పాలిటీషియన్స్. దెన్ ఎలక్షన్ కమిషన్ ఇనిషియేటివ్స్, పింక్ పోలింగ్ బూత్స్. సో ఈ పింక్ పోలింగ్ బూత్స్ లో ఏంటంటే వీటిని కంప్లీట్ గా విమెన్ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే ఫర్ ఎంకరేజింగ్ సేఫ్ పార్టిసిపేషన్. దెన్ స్వీప్, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. సో దీని యొక్క ఫోకస్ ఏంటంటే ఎలక్టోరల్ ప్రాసెస్ కి సంబంధించి ఓటర్ అవేర్నెస్ ని పెంచడం, అదేవిధంగా విమెన్ యొక్క ఇంక్లూషన్ ఎన్ష్యూర్ చేయడం దీని యొక్క ఫోకస్. దెన్ జెండర్ బడ్జెటింగ్. సో ఇది డైరెక్ట్ గా పొలిటికల్ కాకపోయినా జెండర్ బడ్జెటింగ్ బై మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దీనివల్ల ఏంటంటే మనకు విమెన్ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మన యొక్క పాలసీస్
అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ మినిస్ట్రీస్ కి సంబంధించి వాటిలో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మన పాలసీ మేకింగ్ ని ఇండైరెక్ట్ గా మనం ఆ విధంగా విమెన్ నీడ్స్ కి తగ్గట్టుగా షేప్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ ప్రమోట్ జెండర్ సెన్సిటివ్ గవర్నెన్స్. విమెన్ ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్ చూద్దాం. ప్రాక్సీ రిప్రజెంటేషన్. మనకు ఎస్పెషలీ లోకల్ బాడీస్ లో చూసినట్లయితే విమెన్ కి రిజర్వేషన్ ఉంది కాబట్టి విమెన్ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేసినప్పటికీ కూడా జస్ట్ ఫ్రంట్ ఫేస్ గా మాత్రమే విమెన్ ఉంటున్నారు. బ్యాక్ ఆఫ్ దమ్ మేల్ రిలేటివ్స్ మొత్తం నడిపిస్తూ ఉంటారు. దాన్నే సర్పంచ్ పతి సిండ్రోమ్ అంటాం. సో ఇది మీరు చాలా మంది చూసే ఉంటారు, వినే ఉంటారు ఇటువంటి ఇన్సిడెంట్స్ ని. అండ్ దిస్ అండర్మైన్స్ అటానమీ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్. మనం ఎందుకు విమెన్ కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, వారిలో ఎంపవర్మెంట్ తీసుకురావడానికి. బట్ ఫర్ ద నేమ్ సేక్ విమెన్ రిప్రజెంటేటివ్స్ ని మనం కంటెస్ట్ చేపిస్తున్నాం. బట్ వెనుక నుండి మేల్ రిలేటివ్సే మొత్తం నడిపించడం జరుగుతుంది, మోస్ట్లీ హస్బెండ్స్. సో దాట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ సర్పంచ్ పతి సిండ్రోమ్. దెన్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్. ఎలక్షన్స్ అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నవి అండ్ ఇండిపెండెంట్ ఇన్కమ్ లేకపోవడం, ఈ విధంగా ఎలక్షన్స్ లో చాలా ఖర్చు చేయాల్సి రావడం, వీటి వలన చాలా మంది విమెన్ కంటెస్ట్ చేయడం లేదు. అండ్ ఫ్యామిలీ పైన ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉండడం, దీని వలన కూడా ఇట్ ఈస్ లిమిటింగ్ దిస్ పొలిటికల్ పార్టిసిపేషన్. దెన్ పొలిటికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్. పార్టీ లీడర్షిప్ లో కూడా విమెన్ కి అండర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ రోల్స్ లో కూడా విమెన్ ఉండడం లేదు. అండ్ మేల్ సెంట్రిక్ నెట్వర్క్స్ యొక్క డామినెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ రెస్ట్రిక్ట్స్ దేర్ రైజ్ విత్ ఇన్ పొలిటికల్ స్ట్రక్చర్స్. సో దానివల్ల పొలిటికల్ స్ట్రక్చర్స్ లో లైక్ పొలిటికల్ పార్టీస్ లో కానీ విమెన్ డెవలప్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే మనకు మేల్ సెంట్రిక్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ఛాలెంజెస్ అన్ని విమెన్ ఫేస్ చేయడం జరుగుతుంది పొలిటికల్ పార్టిసిపేషన్ కి సంబంధించి. దెన్ సమ్ మోర్ ఛాలెంజెస్ ఆర్ సోషల్ అండ్ కల్చరల్ నార్మ్స్. మనకు ఎక్కువగా పేట్రియార్కల్ మైండ్ సెట్ ఉండడం, జెండర్ స్టీరియోటైప్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వీటి వలన విమెన్ పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఉండడం లేదు. అండ్ దీంతో పాటుగా ఫ్యామిలీలో, సొసైటీలో కూడా విమెన్ కి పొలిటికల్ గా పార్టిసిపేషన్ చేయడానికి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ అనేది ఉండడం లేదు, సపోర్ట్ ఉండడం లేదు. దిస్ ఇస్ అ కామన్ హర్డిల్. దెన్ వైలెన్స్ అండ్ ఇంటిమిడేషన్. విమెన్ కి సంబంధించి ఎలక్షన్ రిలేటెడ్ వైలెన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు, వర్బల్ అబ్యూస్ అండ్ అదేవిధంగా సైబర్ హెరాస్మెంట్ కూడా ఫేస్ చేస్తుంటారు. అండ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది విమెన్ కి సంబంధించి ఎక్కువగా ఆన్లైన్ ట్రోలింగ్, ఇంటిమిడేషన్, ఎస్పెషలీ విమెన్ క్యాండిడేట్స్ ని టార్గెట్ చేసి ఆన్లైన్ ట్రోల్ చేయడం, ఇంటిమిడేట్ చేయడం, ఇవన్నీ చాలా ఎక్కువగా జరిగినట్టు ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్ హాస్ రీసెంట్లీ నోటెడ్ దీస్ ఇన్సిడెంట్స్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? లీగలీ ఎన్ఫోర్స్డ్ కోటాస్ విత్ టైమ్ లైన్స్. సో మనం ఏం చేయాలంటే పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో విమెన్ రిప్రజెంటేషన్ కోసం ఒక టైమ్ బౌండ్ లీగల్ కోటాని కంపల్సరీ చేయాలి. దెన్ రువాండాస్ మోడల్. సో అక్కడ ఏంటంటే మనకు ఇట్ ఈస్ ప్రొవైడింగ్ 30% రిజర్వేషన్, కాన్స్టిట్యూషనల్ 30% రిజర్వేషన్. దీనివల్ల విమెన్ ఎంపీస్ ఆల్మోస్ట్ 60% ఇంక్రీజ్ అయ్యారు అక్కడ. సో దిస్ షోస్ హావ్ క్లియర్ మ్యాండేట్స్ డ్రైవ్ రియల్ చేంజ్. సో ఇటువంటి మోడల్స్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుని మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి ఎగ్జామ్స్ పరంగా చూసినట్లయితే మెయిన్స్ లో ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇట్ యాడ్స్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. సో ట్రై టు రిమెంబర్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దెన్ మ్యాండేటరీ టికెట్ అలొకేషన్ బై పొలిటికల్ పార్టీస్. సో మనకున్న ఎలక్షన్ లాస్ ని మనం అమెండ్ చేసి పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ 33% విమెన్ కి ఇవ్వాల్సి ఉంటుంది అనే కంపల్షన్ మనం యాడ్ చేయాలి. దెన్ మెక్సికో యొక్క ఎగ్జాంపుల్ చూసినట్లయితే అక్కడ క్యాండిడేట్ నామినేషన్స్ లో 50% జెండర్ ప్యారిటీ అనేది వాళ్ళు ఫాలో అవుతుంటారు. దీనివల్ల లెజిస్లేచర్ లో ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్, మీరు ఇది కూడా కోట్ చేయొచ్చు ఆన్సర్స్ లో. దెన్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ మెంటర్షిప్. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలి, మెంటర్షిప్ ప్లాట్ఫామ్స్ కూడా మనం లాంచ్ చేయాలి. సో దాట్ మనకి విమెన్ లో కాన్ఫిడెన్స్ ని, లీడర్షిప్ స్కిల్స్ ని మనం బిల్డ్ చేయొచ్చు. ఎస్పెషలీ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్న క్యాండిడేట్స్ అండ్ గ్రాస్ రూట్స్ క్యాండిడేట్స్ కి ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. దెన్ రిమూవింగ్ స్ట్రక్చరల్ అండ్ సోషల్ బ్యారియర్స్. సో మనం ఎడ్యుకేషన్ కి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి
రైట్, వీటన్నిటికీ కూడా ఎక్కువగా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. యాక్సెస్, ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఇంక్రీజ్ చేయాలి. విమెన్ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని పెంచాలి. అదేవిధంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. అండ్ దీంతో పాటుగా మనకి ఏవైతే చాలా డీప్ రూటెడ్ పేట్రియార్కల్ నార్మ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి పేట్రియార్కల్ మైండ్ సెట్ వలన విమెన్కి పొలిటికల్ ఎంట్రీ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. దెన్ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ సపోర్ట్, మనం పబ్లిక్ క్యాంపెయిన్ ఫండింగ్ని ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటుగా కొన్ని డిజిటల్ టూల్స్ అండ్ అవుట్ రీచ్ ట్రైనింగ్, వీటి వలన విమెన్ ఇంకా ఎఫెక్టివ్గా కంపీట్ చేయగలుగుతారు, ఎస్పెషలీ దోస్ ఫ్రమ్ మార్జినలైజ్డ్ బ్యాక్గ్రౌండ్స్. సో పాలిటిక్స్ లో విమెన్ పార్టిసిపేషన్ కి సంబంధించిన డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ద ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్, inclusive governance in India cannot be achieved without active political participation of women. సో ఇండియాలో మనం ఇంక్లూజివ్ గవర్నెన్స్ ని అచీవ్ చేయాలి అంటే యాక్టివ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ని ఫస్ట్ మనం అచీవ్ చేసిన తర్వాతే మనం ఈ ఇంక్లూజివ్ గవర్నెన్స్ ని అచీవ్ చేయగలం. సో అనలైజ్ ద కీ ఛాలెంజెస్ అండ్ ప్రపోజ్ స్ట్రాటజిక్ రిఫార్మ్స్. సో దీనికి సంబంధించి మనం ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం, అనలైజ్ దీస్, ఈ వర్డ్స్ మనకి ఇంపార్టెంట్ కీ వర్డ్స్. అండ్ దాంతోపాటుగా కొన్ని స్ట్రాటజిక్ రిఫార్మ్స్ ని కూడా ప్రపోజ్ చేయాలి. సో ఈ ఆన్సర్ని 250 words లో రాయడానికి ట్రై చేయండి. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన సెకండ్ ఆర్టికల్, వై హ్యావ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూల్స్ బీన్ రిలాక్స్డ్. సో రీసెంట్ గా మనం SEZ రూల్స్ ఆఫ్ 2006 ని అమెండ్ చేసాం. సో ఎందుకు ఆ విధంగా అమెండ్ చేయడం జరిగింది, అమెండ్మెంట్ తర్వాత ఎటువంటి కొత్త మార్పుల్ని తీసుకొచ్చాం, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సిలబస్ చూసినట్లయితే మనకు GS పేపర్ 3, ఇండియన్ ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, SEZs, ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆన్ ద ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనం రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసిందంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఈ SEZ రూల్స్ 2006 ని అమెండ్ చేసింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్పెషలీ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంక్రీజ్ చేయడానికి ఈ విధంగా అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఇండియా ఇంపోర్ట్స్ పైన తన యొక్క డిపెండెన్సీని తగ్గించుకోవాలి అనుకుంటుంది. దాంతో పాటుగా డొమెస్టిక్ గా మన కంట్రీలోని సప్లై చైన్స్ ని కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలి అనే ఆబ్జెక్టివ్ తో ఉంది, రైట్. సో ఈ పర్టికులర్ గోల్ తోనే మనం ఈ విధంగా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఎస్పెషలీ COVID-19 తర్వాత సప్లై చైన్స్ అన్ని ఎంత డిస్టర్బ్ అయ్యాయో మనం చూసాం. అండ్ దాంతో పాటుగా గ్లోబల్ సెమీ కండక్టర్ సప్లైలో ఎటువంటి వల్నరబిలిటీస్ ఉన్నాయనేది కూడా ఎక్స్పోజ్ అయింది. ఈ సిచ్యువేషన్స్ లో ఇండియా ఏంటంటే ఇంపోర్ట్స్ పైన డిపెండెన్సీని తగ్గించుకొని డొమెస్టిక్ గా మన కంట్రీలోనే ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేసి మన సప్లై చైన్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఈ విధంగా SEZ రూల్స్ 2006 ని అమెండ్ చేయడం జరిగింది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి SEZ రూల్స్ లో ఎటువంటి మార్పులు తీసుకురావడం జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఇస్ రెడ్యూస్డ్ ల్యాండ్ రిక్వైర్మెంట్. సో సెమీ కండక్టర్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కోసం SEZ పెట్టాలి అంటే దానికి కొంత మినిమం ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉండేది. దాన్ని 50 HA నుండి 10 HAకి రెడ్యూస్ చేశారు. దీనివల్ల ఎంట్రీ బ్యారియర్స్ అనేవి ఈజ్ చేయడం జరిగింది, రైట్. సో ఎంట్రీ బ్యారియర్స్ రిలాక్స్ చేశారు. దీంతో పాటుగా ల్యాండ్ ఎన్కంబ్రెన్స్ ఫ్లెక్సిబిలిటీ, ఎన్కంబ్రెన్స్ ఫ్రీ ల్యాండ్, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇఫ్ మార్ట్గేజ్డ్ ఆర్ లీజ్ టు గవర్నమెంట్ బాడీస్. సో దీనివల్ల ఎక్విజిషన్ అండ్ ఫైనాన్సింగ్ కూడా ఈజీగా అవుతుంది. దెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గూడ్స్ ఇన్ NFE. సో ఫ్రీ గూడ్స్ కూడా ఇప్పుడు మనం నెట్ ఫారెన్ ఎక్స్చేంజ్ క్యాల్కులేషన్స్ లో ఇంక్లూడ్ చేయొచ్చు. దీనివల్ల మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. దెన్ డొమెస్టిక్ సేల్స్ అలౌడ్. SEZ యూనిట్స్ ఏంటంటే ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్ లో కూడా అమ్మచ్చు, ఎప్పుడు అంటే డ్యూటీస్ పే చేసిన తర్వాత. సో దీనివల్ల మనకు ఎక్స్పోర్ట్స్ పైన ఉన్న డిపెండెన్స్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. Then regulatory oversight. Changes approved by the Board of Approval, chaired by the Commerce Secretary. అసలు ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ SEZs అంటే ఏంటో చూద్దాం. SEZs అనేవి డ్యూటీ ఫ్రీ ఎన్క్లేవ్స్. సో వీటిని ట్రేడ్, టారిఫ్స్ అండ్ అదర్ ఆపరేషన్స్ కి సంబంధించి ఫారిన్ టెరిటరీగా కన్సిడర్ చేస్తారు. సో వీటిని ఎవరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. SEZs ని ప్రైవేట్, పబ్లిక్, జాయింట్ సెక్టర్స్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దీన్ని మనం ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసామంటే 2000 లో ఇంట్రొడ్యూస్ చేసాం అండర్ ఫారిన్ ట్రేడ్ పాలసీ.
సో ఇదేంటంటే మనకు అప్పటి వరకు ఉన్న ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ ఈపీజెడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎస్ఈజెడ్స్ రీప్లేస్ చేశాయి 2000 ఇయర్లో, రైట్. అండ్ దీస్ ఆర్ గవర్న్డ్ బై ఎస్ఈజెడ్ యాక్ట్ ఆఫ్ 2005 అండ్ ఎస్ఈజెడ్ రూల్స్ 2006. సో రిమెంబర్ దిస్ ఆల్సో. అండ్ ఈ ఎస్ఈజెడ్ రూల్స్ నే మనం రీసెంట్ గా అమెండ్ చేయడం జరిగింది, రైట్. సో ఈ సెజ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దాని యొక్క టైప్స్ ఏంటో చూద్దాం. దీనిలో భాగంగా మనకు ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ ఈపీజెడ్స్ ఉంటాయి, ఫ్రీ జోన్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఫ్రీ ట్రేడ్ జోన్స్, ఫ్రీ పోర్ట్స్, అర్బన్ ఎంటర్ప్రైజ్ జోన్స్ ఎట్సెట్రా. ఈ విధంగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఈజెడ్స్ అయితే ఉంటాయి. డూ రిమెంబర్ దిస్. అండ్ 2023-24 కరెంట్ స్టేటస్ మనం చూసినట్లయితే మనకు ప్రస్తుతం 276 ఎస్ఈజెడ్స్ అనేవి ఆపరేషనల్ గా ఉన్నాయి. అండ్ దీని నుండి జరిగే టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే $163.69 బిలియన్. అండ్ ఎగ్జాంపుల్ ఇస్ గిఫ్ట్ సిటీ ఆఫ్ గుజరాత్. సో ఇది మనకి ఎస్ఈజెడ్స్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఎస్ఈజెడ్స్. అసలు సెజ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అసలు ఇటువంటి ఎస్ఈజెడ్స్ ని మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీని ప్రమోట్ చేయడం కోసం అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని జనరేట్ చేయడం కోసం, అదేవిధంగా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని ఇంకా మన కంట్రీలోకి అట్రాక్ట్ చేయడానికి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని ఫెసిలిటేట్ చేయడం, ఇవన్నీ కూడా సెజ్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఈ సెజ్ వల్ల ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, మేక్ ఇన్ ఇండియా ప్రమోట్ అవుతుంది, అట్రాక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన కంట్రీలో నుండి వచ్చే ఇన్వెస్ట్మెంట్ అండ్ అదర్ కంట్రీస్ నుండి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, జాబ్స్ పెరుగుతాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మనం ఇంకా ఎర్న్ చేయొచ్చు. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎస్ఈజెడ్స్ తో. దెన్ ఇన్సెంటివ్స్ ఆఫర్ టు ఎస్ఈజెడ్ యూనిట్స్. సో ఈ సెజ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొన్ని ఇన్సెంటివ్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటాం. ఎటువంటివి అంటే డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆర్ ప్రొక్యూర్మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, అండ్ కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, లైక్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, స్టేట్ సేల్స్ ట్యాక్స్. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకు ఇది జిఎస్టీ కిందకు వస్తుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం సెస్ కి సంబంధించి. దెన్ జీరో రేటెడ్ సప్లైస్ అండర్ ఐజిఎస్టీ యాక్ట్ ఆఫ్ 2017 అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ అప్రూవల్స్ కి సంబంధించి సింగిల్ విండో క్లియరెన్స్ ఉంటుంది. అండ్ అప్ టు $500 million per year అంత అమౌంట్ వరకు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ త్రూ రికగ్నైజ్డ్ ఛానల్స్ విత్ నో మెచ్యూరిటీ రెస్ట్రిక్షన్స్. సో ఇటువంటి ఇన్సెంటివ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటాం మనం ఎస్ఈజెడ్స్ కి. ఇండియాలో ఎస్ఈజెడ్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. డిక్లైనింగ్ కాస్ట్ కాంపిటేటివ్నెస్. మనకు రా మెటీరియల్స్, ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ కి సంబంధించి ఇండియాలో ఇన్పుట్ కాస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనివల్ల ఇండియా యొక్క అపీల్ అనేది తగ్గుతుంది వర్సెస్ కంట్రీస్ లైక్ చైనా అండ్ వియత్నాం. అండ్ ఓఈసీడీ గ్లోబల్ ట్యాక్స్ నార్మ్స్, డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సబ్సిడీ రూల్స్, వీటి వలన ఎస్ఈజెడ్ ఇన్సెంటివ్స్ ఇంకా వీకెన్ అవుతున్నాయి. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్. మనకు ల్యాండ్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, కనెక్టివిటీ తక్కువగా ఉంటుంది అండ్ అన్రిలయబుల్ యూటిలిటీస్, వీటి వలన ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి అండ్ అదేవిధంగా వాటి యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతోంది. దెన్ రెగ్యులేటరీ అండ్ కాంప్లైన్స్ బర్డెన్స్. సో మనకు సింగిల్ విండో క్లియరెన్స్ అనే ప్రామిస్లు ఉన్నప్పటికీ కూడా ఎస్ఈజెడ్స్ చాలా వరకు మల్టీ ఏజెన్సీ డిలేస్ ని ఫేస్ చేస్తున్నాయి, ఫ్రీక్వెంట్ ఆడిట్స్ జరుగుతున్నాయి అండ్ కాంప్లైన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దెన్ లిమిటెడ్ యాక్సెస్ టు డొమెస్టిక్ మార్కెట్. డొమెస్టిక్ టారిఫ్ ఏరియా, ఈ డిటిఏ సేల్స్ కి సంబంధించి డ్యూటీస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ ఆల్సో పిఎల్ఐ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇవి ఎలిజిబుల్ గా లేవు. సో దీనివలన వీఆర్ పుటింగ్ ఎస్ఈజెడ్ యూనిట్స్ అట్ అ డిసడ్వాంటేజ్. దెన్ అండర్ యూటిలైజేషన్ అండ్ పువర్ ఎగ్జిక్యూషన్. మనకు there are significant gaps between approved, notified and operational SEZs and some misused for real estate instead of exports. సో ఇవన్నీ కూడా ఇండియాలో ఎస్ఈజెడ్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఈ ఎస్ఈజెడ్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి చూద్దాం. ఫస్ట్ ఇస్ పాలసీ రిఫార్మ్స్. మనకు బాబా కళ్యాణి కమిటీ అనేది ఉంది ఆన్ ఎస్ఈజెడ్స్. సో డూ రిమెంబర్ దిస్.
సో ఈ కమిటీ ఏదైతే సెస్ కి సంబంధించిన సజెషన్స్ ఇచ్చిందో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇఫ్ యూ గెట్ ఎ క్వశ్చన్ లైక్ బాబా కళ్యాణి కమిటీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్, డూ రిమెంబర్ ఇది SEZs కి సంబంధించిన కమిటీ. సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి రంగన్ కమిటీ పైన క్వశ్చన్స్ అడిగారు. సో కమిటీస్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్. సో మేజర్లీ అసలు అది దేనికి సంబంధించిన కమిటీ అండ్ వాటి యొక్క మేజర్ రికమెండేషన్స్, రైట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెస్ కి సంబంధించి బాబా కళ్యాణి కమిటీ ఉంది. సో దాని యొక్క సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ సజెషన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. దాంతో పాటుగా మనం ఎగ్జిట్ ప్రాసెస్ అండ్ డీనోటిఫికేషన్ ప్రాసెస్ ని ఇంకా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ, ఈ SEZs ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇండస్ట్రియల్ కారిడార్స్ తో లింక్ చేయాలి. దీనివల్ల మనకు లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఎన్ష్యూర్ 24/7 యూటిలిటీస్ అండ్ సెక్టర్ ఫోకస్డ్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్. ఈ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్రీ బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని ఇమీడియట్ గా యూజ్ చేసుకోవడానికి అవి రెడీగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం సెటప్ చేసుకోవడం, ఎస్టాబ్లిష్ చేయడం ఇటువంటి పనులన్నీ తగ్గుతాయి. ఆల్రెడీ ప్రీ బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనం ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ అంటాం. దీంతో పాటుగా మనం కాంపిటేటివ్నెస్ ని ఎన్హాన్స్ చేయాలి. సో దీనికోసం మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని ట్యాక్స్ బ్రేక్స్ ని ప్రొవైడ్ చేయాలి. దీంతో పాటుగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కి లింక్ చేయాలి. అండ్ దెన్ సెటప్ కస్టమ్స్ హబ్స్ అండ్ కామర్స్ జోన్స్. దెన్ స్కిల్లింగ్ అండ్ జాబ్స్, దీనికోసం మనం స్కిల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయాలి విత్ ఇండస్ట్రీ అలైన్ ట్రైనింగ్. అండ్ దీంతో పాటుగా మనం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ని ప్రొవైడ్ చేయాలి, EPF సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. దాంతో పాటుగా ఎక్స్పర్ట్స్ కి వీసాస్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, సో మనకు చైనాలోని షెన్జన్ మోడల్ అండ్ UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించి దుబాయ్ ఫ్రీ జోన్స్. సో ఇటువంటి మోడల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి ఫర్ స్కేల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో మనం డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ విధంగా గ్లోబల్ గా మోడల్స్ ఏవైతే ఉంటాయో మనకు గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, వాటి నుంచి మనం ఇన్స్పైర్ అయినట్లయితే మన కంట్రీకి తగ్గట్టుగా వాటిని అడాప్ట్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ అవి సక్సెస్ఫుల్ మోడల్స్ కాబట్టి మనకు కూడా అవి సక్సెస్ అయ్యి ఆ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, రైట్. సో ఈ విధంగా మనం ఏదైతే డిఫరెంట్ టాపిక్స్ కి సంబంధించి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ డిస్కస్ చేసుకుంటూ ఉంటామో ట్రై టు మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అటువంటి పాయింట్స్ అనేవి మనకు ఎస్పెషలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు రాసేటప్పుడు ఇటువంటి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ని మెన్షన్ చేసి ఆ కంట్రీలో ఈ మోడల్ ఫాలో అయినప్పుడు సక్సెస్ అయింది, సో అటువంటి మనం కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అనే పాయింట్ మీరు మెన్షన్ చేసినట్లయితే ఇట్ యాడ్స్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. సో ఇవి మనకు SEZ స్ట్రెంథెన్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన మెషర్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వాట్ ఆర్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్. అసలు ఈ FGD యూనిట్స్ అంటే ఏంటో చూద్దాం. అండ్ దాంతో పాటుగా మనకి కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఎక్కువగా వాడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ FGD సిస్టమ్స్ ఏవి ఉంటాయి, దాంతో పాటుగా ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎందుకు మన ప్లానెట్ కి ఒక థ్రెట్ గా ఉన్నాయి. అండ్ రీసెంట్ గా కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ లో ఈ FGDs యొక్క కంపల్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం రోల్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి వెనుకున్న రీజన్ ఏంటి, రోల్ బ్యాక్ చేసినట్లయితే మనకి ఎటువంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. సిలబస్ చూసినట్లయితే మనకు GS పేపర్ 3 ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ సెక్టర్, థర్మల్ పవర్, కన్జర్వేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, ఈ టాపిక్స్ అన్ని మనకి కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఈ FGD యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్, వీటిని కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి అనే ఒక పాలసీ మనకు ఆల్మోస్ట్ 10 years కంటే ఎక్కువ నుండి ఉంది. సో ఆ పాలసీని రోల్ బ్యాక్ చేయాలి అని మనం ఆలోచిస్తున్నాం. అండ్ ఇది ఎందుకు చేస్తున్నామంటే మనకి రీసెంట్ గా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ చైర్మన్ గా ఉన్న ఒక హై లెవెల్ కమిటీ ఈ రికమెండేషన్స్ చేయడం జరిగింది, citing economic and implementation challenges. So the debate raises concerns over public health, environmental commitments and India's climate goals. So దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ FGD అంటే ఏంటి, వాట్ ఇస్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. FGD అనేది ఒక పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీ.
దీన్ని కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో యూజ్ చేస్తారు. సో ఎందుకు అంటే ఫ్లూ గ్యాసెస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటి నుండి సల్ఫర్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడానికి, అందుకే డీసల్ఫరైజేషన్. సో ఈ ఫ్లూ గ్యాసెస్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి? ఫాజిల్ ఫ్యూయల్స్ ని కంబషన్ అంటే వాటిని మండించినప్పుడు ఈ విధంగా ఫ్లూ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఫ్లూ గ్యాసెస్ నుండి సల్ఫర్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడానికి ఈ ఎఫ్జిడి అనే పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ ఎఫ్జిడి యూనిట్స్ ఏవైతే ఉంటాయో దే వర్క్ బై ట్రీటింగ్ ఫ్లూ గ్యాసెస్ విత్ బేసిక్ కాంపౌండ్స్ లైక్ లైమ్ ఆర్ లైమ్ స్టోన్. సో ఇవేం చేస్తాయంటే మనకు అసిడిక్ గా ఉన్న సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. సో దానివల్ల ఇవి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంటాయి. సో ఇది మనకు బేసిక్ గా ఎఫ్జిడి గురించి తెలియాల్సిన బేసిక్ డీటెయిల్స్. సో ట్రై టు రిమెంబర్ దిస్. సో ఇది ఎందుకు మనకు అవసరం? వై ఇస్ ఇట్ నీడెడ్? ఎందుకంటే సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఒక చాలా హార్మ్ఫుల్ పొల్యూటెంట్. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి, యాసిడ్ రైన్ వస్తుంది, అండ్ ఫైన్ పార్టికులేట్ మ్యాటర్ PM 2.5 ఫామ్ అవుతుంది, అండ్ అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ కూడా జరుగుతుంది. సో ఇది ఇంత హార్మ్ఫుల్ పొల్యూటెంట్ కాబట్టి మనం దీన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి, దీన్ని రిమూవ్ చేయడం కోసం ఈ విధంగా ఎఫ్జిడి అనేది యూజ్ చేస్తుంటాం. ఇదొక పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీ. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో హియర్ వి హ్యావ్ ద క్లీన్ గ్యాస్ ఎగ్జిట్. సో వి హ్యావ్ ద స్ప్రే ఏరియా. దిస్ ఇస్ ద ఫ్లూ గ్యాస్. దిస్ ఇస్ ద ఆక్సిడైజింగ్ గ్యాస్, రైట్? సో జస్ట్ గో త్రూ దిస్, జస్ట్ లుక్ ఎట్ దిస్. దీనిలో మనకు ఏమేం బై ప్రోడక్ట్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ జిప్సమ్ ఫ్రమ్ వెట్ ఎఫ్జిడి సిస్టమ్స్. దీన్ని మనం ఎక్కువగా జిప్సమ్ ని సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తూ ఉంటాం. దీని ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్. ఎఫ్జిడీస్ ఏవైతే ఉన్నాయో వీటిని సల్ఫర్ డైఆక్సైడ్ ని రెడ్యూస్ చేసే విధంగా డిజైన్ చేస్తుంటారు. ఎందుకంటే సల్ఫర్ డైఆక్సైడ్ వలన యాసిడ్ రైన్ వస్తుంది, PM 2.5 ఎమిషన్స్ అనేవి పెరుగుతాయి, అండ్ దీంతో పాటుగా చాలా సివియర్ రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో అందు గురించే ఇటువంటి ఒక సల్ఫర్ డైఆక్సైడ్ ని రెడ్యూస్ చేసే విధంగా ఎఫ్జిడీస్ ని డిజైన్ చేస్తారు. దెన్ హెల్త్ ప్రొటెక్షన్. సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ వీటి వలన ఎయిర్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ దీనివల్ల ప్రీమెచ్యూర్ డెత్స్ జరుగుతాయి, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్ లో. దెన్ క్లైమేట్ అండ్ ఇంటర్నేషనల్ గోల్స్. ఎఫ్జిడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియా యొక్క ఎయిర్ క్వాలిటీ టార్గెట్స్ తో అలైన్ అవుతున్నాయి. దాంతో పాటుగా ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఇండియా యొక్క అదేవిధంగా గ్లోబల్ కంట్రీస్ యొక్క క్లైమేట్ కమిట్మెంట్స్ తో కూడా ఇది అలైన్ అవుతుంది. దెన్ రిఫ్లెక్టింగ్ ట్రూ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎఫ్జిడీస్ ని ఇన్స్టాల్ చేయడం ద్వారా ఇట్ ఇంటర్నలైజెస్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఆఫ్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఇది మన పవర్ జనరేషన్ రెస్పాన్సిబుల్ గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా నీడ్స్ అ సిన్సియర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. సో రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ క్రాష్ తర్వాత దాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఎడిటోరియల్ ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. అండ్ ద ఆథర్ ఇస్ కెప్టెన్ అమిత్ సింగ్. హీస్ అన్ ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గా మనకు జూన్ 2025 లోనే అహ్మదాబాద్ క్రాష్ ఇన్సిడెంట్ అనేది మనం చూసాం. సో దీని తర్వాత there are concerns that have resurfaced over India's lack of independent aircraft accident investigations. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏంటంటే మనకి ఇండియాలో ఇండిపెండెంట్ గా పనిచేసే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్స్ లేవనే కన్సర్న్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి రిపోర్ట్ చేస్తుంటుంది, బట్ దీనికి అటానమీ అనేది లేదు. సో మనకి రీసెంట్ టైమ్స్ లో కొంతవరకు ఏవియేషన్ ఇన్సిడెంట్స్ అనేవి రేజ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మనకు ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇదే ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. మన కంట్రీలో ఉన్న సివిల్ ఏవియేషన్ పాలసీ అండ్ రెగ్యులేషన్ కి సంబంధించి ఇది ఒక నోడల్ అథారిటీగా ఉంది. అండ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏంటంటే మనకు ఎయిర్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ వీటన్నిటిని చూసుకుంటుంది. అండ్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 ఇటువంటి లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ని చూసుకుంటుంది. దాంతో పాటుగా ICAOతో కోఆర్డినేట్ కూడా చేస్తుంటుంది. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉన్న కొన్ని ఇంపార్టెంట్ బాడీస్ చూద్దాం. ఇవి మనకి ఇంపార్టెంట్, ట్రై టు మెమరైజ్ దీస్. DGCA, Director General of Civil Aviation.
ఇది మనకు సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీంతో పాటుగా మనకు ఏఐబి, ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. ఇట్ ఈస్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. దెన్ వీ హ్యావ్ బీసీఏఎస్, దట్ ఈస్ ఆర్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. సో ఈ బీసీఏఎస్ ఏంటంటే మనకు ఎయిర్పోర్ట్స్ దగ్గర ఏవియేషన్ సెక్యూరిటీ సో అది చూసుకుంటూ ఉంటుంది. సో డూ రిమెంబర్ దిస్ బీసీఏ. సో ఈ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఏవియేషన్ కి సంబంధించి ఎస్పెషలీ అండర్ అవర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గా మనకి అహ్మదాబాద్ క్రాష్ అనేది చాలా ఎక్కువగా న్యూస్ లో ఉండింది. సో వీ హ్యావ్ టు నో అబౌట్ దీస్ డీటెయిల్స్ ఆల్సో. దెన్ ఏఐ, దట్ ఈస్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇదేంటంటే మన ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతో పాటుగా ఎయిర్ నావిగేషన్, వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. దెన్ ఏఈఆర్ఏ, దట్ ఈస్ ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇదేంటంటే ఎయిర్పోర్ట్ టారిఫ్స్ ని రెగ్యులేట్ చేయడం, సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది చూసుకోవడం, ఇది దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్. సో ఇవన్నీ కూడా మనకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉన్న ఇంపార్టెంట్ బాడీస్. ట్రై టు రిమెంబర్ దీస్. సో వాటి యొక్క ఫుల్ ఫార్మ్స్, అబ్రివేషన్స్ అండ్ వాటి యొక్క పర్పస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఏముందనేది కూడా మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఎస్పెషలీ మనకు రీసెంట్ గా అహ్మదాబాద్ క్రాష్ జరిగింది కాబట్టి ఈ విధంగా ఏవియేషన్ కి సంబంధించి ఏదైనా టాపిక్ పైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్ దీస్. దెన్ ఇండియాలో ఉన్న కొన్ని మేజర్ ఏవియేషన్ బాడీస్ ని చూద్దాం. ఫస్ట్ ఇస్ డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో ఇది సివిల్ ఏవియేషన్ సేఫ్టీకి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ. దీని యొక్క ఫంక్షన్స్ చూసినట్లయితే ఇది ఇట్ ఓవర్సీస్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ విత్ ఇన్ ఇండియా. అంటే మన కంట్రీలోనే ఒక ఎయిర్పోర్ట్ నుండి ఇంకొక ఎయిర్పోర్ట్ కి జరిగే ఈ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ వేరే కంట్రీస్ నుండి ఇండియాకి వచ్చే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది, దాంతో పాటుగా మన కంట్రీ నుండి అవుట్ టు అదర్ కంట్రీస్, సో అక్కడ మనకు ఏ విధంగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డీజీసీఏ చూసుకుంటుంది. అండ్ ఇట్ ఎన్ఫోర్సెస్ ఎయిర్ వర్తినెస్, ఎయిర్ సేఫ్టీ అండ్ సివిల్ ఎయిర్ రెగ్యులేషన్స్. అండ్ ఇది మన ఐసీఏఓ, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ తో కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఫోకస్ ఏంటి అంటే సేఫ్టీ కాంప్లయన్స్, లైసెన్సింగ్ అండ్ ఆపరేషనల్ రెగ్యులేషన్. సో డూ రిమెంబర్ దిస్ రిగార్డింగ్ డీజీసీఏ. నెక్స్ట్ వీ హ్యావ్ బీసీఏఎస్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. దీన్ని 1987 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒరిజినల్ గా ఇది 1978 లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కింద ఇట్ వాజ్ ఒరిజినలీ అస్ సెల్. సో లేటర్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987. దీని యొక్క రోల్ ఏంటంటే ఏవియేషన్ సెక్యూరిటీ ఓవర్ సైట్ అథారిటీగా ఉంటుంది ఇది. అండ్ దీని యొక్క ఫంక్షన్స్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కి సంబంధించిన సెక్యూరిటీ స్టాండర్డ్స్ ని స్పెసిఫై చేస్తుంది. అండ్ దాంతో పాటుగా మన సివిల్ ఏవియేషన్ ని ఇట్ ప్రొటెక్ట్స్ ఇట్ అగేన్స్ట్ ఎనీ అన్లాఫుల్ ఇంటర్ఫియరెన్స్. సో దానికి సంబంధించిన మెజర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ఆర్ బీసీఏఎస్. దెన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఇన్ లైన్ విత్ ఐసీఏఓ ఆర్టికల్ 26. రిమెంబర్ దిస్. దీని యొక్క రోల్ ఏంటంటే ఏదైనా సివిల్ ఏవియేషన్ కి సంబంధించిన యాక్సిడెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాటిని ఇన్వెస్టిగేట్ చేసే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇది. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇది యాక్చువల్ గా డీజీసీఏ నుండి దీన్ని సెపరేట్ చేశారు, ఎందుకంటే దీనికి కొంచెం ఇండిపెండెన్స్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ నుండి దీన్ని సెపరేట్ చేయడం కూడా జరిగింది. దీని యొక్క లీగల్ బేసిస్ చూసినట్లయితే ఇట్ ఇస్ గవర్న్ అండర్ ద ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ఆఫ్ 1937. దెన్ ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ. దీన్ని 2009 లో ఏఈఆర్ఏ యాక్ట్, ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ యాక్ట్ 2008 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క రోల్ ఏంటంటే మనకు టారిఫ్స్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేజర్ ఎయిర్పోర్ట్స్ ని రెగ్యులేట్ చేసే ఒక స్టాట్యుటరీ బాడీ ఇది. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఇది యూజర్ ఛార్జెస్ ని సెట్ చేయడం అండ్ సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మానిటర్ చేయడం దీని యొక్క ఫంక్షన్స్. అండ్ దీని ద్వారా
ఫెయిర్ కాంపిటీషన్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లో ఎఫిషియన్సీని కూడా ప్రమోట్ చేస్తుంటుంది. దెన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని 1995 లో ఫామ్ చేయడం జరిగింది బై మర్జింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లస్ నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వీటి రెండింటిని మర్జ్ చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని 1995 లో ఫామ్ చేసాం. రిమెంబర్ దిస్ పాయింట్. దీని యొక్క రోల్ ఏంటంటే సివిల్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేయడమే దీని యొక్క మేజర్ రోల్. అండ్ దీని ఫంక్షన్స్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ లేదా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కి సంబంధించిన డిజైన్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ చూసుకుంటూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ కంట్రోల్స్ ఇండియన్ ఎయిర్ స్పేస్ ఇన్ లైన్ విత్ ICAO అగ్రిమెంట్స్. సో ఇది మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ MCQ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో మనం కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA రెగ్యులేట్స్ సేఫ్టీ అండ్ లైసెన్సింగ్ అండ్ సివిల్ ఏవియేషన్. సో DGCA మన సివిల్ ఏవియేషన్ కి సంబంధించిన సేఫ్టీ అండ్ లైసెన్సింగ్ ని రెగ్యులేట్ చేస్తుంది అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే AAIB ఏదైతే ఉందో ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ రిపోర్టింగ్ టు ద పార్లమెంట్. సో ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ రిపోర్టింగ్ టు ద పార్లమెంట్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్. అండ్ ఇది ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సో దీనికి రిపోర్ట్ చేస్తుంది, నాట్ టు ద పార్లమెంట్. రైట్, డైరెక్ట్ గా పార్లమెంట్ కి కాదు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అందు గురించి మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ AERA. సో ఈ AERA ఇట్ రెగ్యులేట్స్ టారిఫ్స్ అండ్ సర్వీస్ స్టాండర్డ్స్ అట్ మేజర్ ఎయిర్పోర్ట్స్. సో మనకున్న మేజర్ ఎయిర్పోర్ట్స్ లో టారిఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, సర్వీస్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది మన AERA, దట్ ఈస్ ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. సో అందు గురించి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ C1 and 3 ఓన్లీ. సో సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే ఈ AAIB ఏదైతే ఉందో it reports directly to the Ministry of Civil Aviation, not directly to the Parliament. Right, so do remember this regarding Aircraft Accident Investigation Bureau. So మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ Axiom 4 కి సంబంధించింది. Axiom లాంచ్ షెడ్యూల్డ్ ఫర్ June 19 సేస్ మినిస్టర్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఈ Axiom 4 మిషన్ AX4 ఏదైతే ఉందో దీని యొక్క లాంచ్ ని June 19 కి షెడ్యూల్ చేశారు. అండ్ దీనిలో మనకు ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్ కూడా ఉంటారు, శుభాంశు శుక్లా, అండ్ 3 others. సో దే విల్ గో టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో దీని వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇట్స్ సిగ్నిఫికెంట్ కొలాబరేషన్ బిట్వీన్ ISRO, SpaceX అండ్ Axiom స్పేస్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ Axiom మిషన్ 4 అనేది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. AX4 అనేది ఒక 4th ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీన్ని Axiom స్పేస్ ఆర్గనైజ్ చేస్తుంది ఇన్ కొలాబరేషన్ విత్ NASA, SpaceX అండ్ ISRO. ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనకు లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దానిలో కమర్షియల్ స్పేస్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయడం ఒక ఆబ్జెక్టివ్. అండ్ ఆల్సో రీసెర్చ్ అండ్ టూరిజం కోసం మనం కమర్షియల్ స్పేస్ స్టేషన్స్ యొక్క వయబిలిటీని టెస్ట్ చేయడం, అదేవిధంగా స్పేస్ మిషన్స్ లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ని స్ట్రెంథెన్ చేయడం అండ్ మైక్రోగ్రావిటీకి సంబంధించిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం. సో దీనికి సంబంధించి కూడా ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. రైట్, అంటే మనకు మెటీరియల్స్ సైన్స్ అండ్ బయాలజీ, ఎర్త్ అబ్జర్వేషన్, లైఫ్ సైన్సెస్ వీటిపైన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా Axiom 4 మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్. అండ్ దీని యొక్క లాంచ్ డీటెయిల్స్ చూసినట్లయితే లాంచ్ వెహికల్ వచ్చేసి SpaceX Falcon 9 Block 5 అండ్ స్పేస్ క్రాఫ్ట్ వచ్చి మనకు ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ క్రూ డ్రాగన్ C213. ఇట్స్ అ 5th అండ్ ఫైనల్ న్యూ డ్రాగన్ క్యాప్సూల్. అండ్ లాంచ్ సైట్ ఎక్కడి నుండి లాంచ్ చేస్తున్నారంటే LC-39A కెనడీ స్పేస్ సెంటర్ ఆఫ్ USA. సో మనకి Axiom 4 మిషన్ రీసెంట్ గా చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది కాబట్టి బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్. దీనిలో ఉండే క్రూ మెంబర్స్ ఎవరు అంటే 4 మెంబర్స్ ఉంటారు. దీనిలో ఒకరు పెగీ విట్సన్ ఆఫ్ USA,
కమాండర్ ఫార్మర్ నాసా ఆస్ట్రోనాట్. దెన్ ఇండియాకి సంబంధించి శుభాంశు శుక్లా is the pilot and ISRO astronaut. Then Slavoj Uznansky from Poland, he is a mission specialist. Then Tibor Kapu from Hungary, he is also a mission specialist. సో ఈ నలుగురు మనకు క్రూ మెంబర్స్ గా ఉంటారు. ఈ నేమ్స్ మనకి ఇంపార్టెంట్. సో కొన్ని ఎగ్జామ్స్ లో మనకు క్రూ మెంబర్స్ యొక్క నేమ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆప్షన్స్ లో 4 నేమ్స్ ఇస్తారు. వీరిలో మనకు యాక్సియం 4 మిషన్ యొక్క క్రూ మెంబర్ కానిది ఎవరు, ఈ టైప్ లో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్ అండ్ ఏ కంట్రీకి చెందిన వారు అనేది కూడా ఇంపార్టెంట్. యుఎస్, ఇండియా, పోలాండ్ అండ్ హంగేరీ, అండ్ ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్. అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకు 41 years తర్వాత ఇట్ మార్క్స్ ఇండియాస్ రిటర్న్ టు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సిన్స్ రాకేష్ శర్మ ఇన్ 1984. And idoka first government backed ISS mission in over 4 decades in India, Poland and Hungary. And the human space flight ni globalize cheyadamlo oka key milestone ani cheppochu. And దీని ద్వారా ఇది multinational missions ని కూడా enable చేస్తుంది. ఇది దీని యొక్క importance. Try to remember this. మన నెక్స్ట్ ఆర్టికల్ AI అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్, క్యాన్ ద పాలసీస్ మ్యాచ్ అవర్ అంబిషన్స్. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, దీనిలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా బయో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏఐని యూజ్ చేయడంలో ఒక క్రిటికల్ స్టేజ్ లో ఉంది. సో ఎటువంటివి అంటే మనం డ్రగ్ ప్రొడక్షన్ లో, ప్రెసిషన్ మెడిసిన్ లో కూడా మనం ఏఐని యూజ్ చేస్తున్నాం. మనకు ఆల్రెడీ బయో E3 ఇండియా AI మిషన్స్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఎయిమ్ టు మేక్ ఇండియా గ్లోబల్ బయోటెక్ లీడర్. బట్ రెగ్యులేటరీ గ్యాప్స్, ఫ్రాగ్మెంటెడ్ స్టాండర్డ్స్ అండ్ ఎథికల్ ఓవర్సైట్ ఛాలెంజెస్ దే పోజ్ సీరియస్ రిస్క్స్. సో ఈ పాలసీస్ అనేవి ఉన్నప్పటికీ కూడా మనకి ఇటువంటి ఇష్యూస్ అనేవి కూడా ఉన్నాయి. సో వీ ఆల్సో హ్యావింగ్ సమ్ ఛాలెంజెస్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఫస్ట్ అసలు బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇటువంటి టర్మ్స్ అనేవి మనకు ఎస్పెషలీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, రైట్? అంటే మనం ఏదైనా డ్రగ్స్, వ్యాక్సిన్స్ ఆర్ కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి బయోలాజికల్ సిస్టమ్స్ లైక్ సెల్స్ అండ్ ఎంజైమ్స్ యూజ్ చేసినట్లయితే దాన్ని మనం బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. అండ్ దీనిలో మనం ఏఐని యూజ్ చేస్తున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన డ్రగ్ స్క్రీనింగ్, ఫర్మెంటేషన్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దెన్ కమింగ్ టు AI అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్. సో మన బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో చూసాం. దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యూసేజ్ చేసినట్లయితే దానివల్ల వీ కెన్ ఆప్టిమైజ్ ఫర్మెంటేషన్, డ్రగ్ క్వాలిటీ అండ్ రెడ్యూస్ కాస్ట్. అండ్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే జీనోమిక్స్ లో, డయాగ్నోస్టిక్స్ లో, అదేవిధంగా పర్సనలైజ్డ్ మెడిసిన్ లో కూడా మనం యూజ్ చేస్తుంటాం. అండ్ ఫర్మ్స్ లైక్ బయోకాన్ అండ్ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ఇవేంటంటే మనకు ఏఐని యూజ్ చేసి they are trying to predict treatment responses and design clinical trials. సో ఈ విధంగా బయో మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం ఏఐని యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇండియా మిషన్ ఏంటంటే దీని యొక్క విజన్ ఏంటి అంటే మనకు ఎథికల్ AI గవర్నెన్స్ ని డెవలప్ చేయడం అండ్ అదేవిధంగా మనకు హెల్త్ కేర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి క్రిటికల్ సెక్టర్స్ లో AI ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. ట్రై టు రిమెంబర్ దిస్. దెన్ వీ హ్యావ్ బయో E3 పాలసీ. సో ఇది 2021 లో మనం తీసుకొచ్చిన ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్. దీని ప్రకారం మనం బయో AI హబ్స్ ని బిల్డ్ చేయడం, స్టార్టప్స్ ని ప్రమోట్ చేయడం అండ్ అదేవిధంగా బయో ఎకో సిస్టమ్ లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మనకు బయోటెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D అండ్ ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడం అండ్ అదేవిధంగా బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో AI హబ్స్ అండ్ బయో ఫౌండరీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ అదేవిధంగా ఒక స్కిల్డ్ బయోటెక్ వర్క్ ఫోర్స్ ని డెవలప్ చేయాలి, ఎస్పెషలీ Tier 2 అండ్ Tier 3 సిటీస్ లో. అండ్ అదేవిధంగా లోకల్ బయోమాస్ ని యూజ్ చేసి రీజనల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ని ఎంకరేజ్ చేయడం అండ్ అదేవిధంగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ టు అలైన్ విత్ లైఫ్ అండ్ రీజనరేటివ్ బయో ఎకానమీ ప్రిన్సిపల్స్. అండ్ దీంతో పాటుగా మనం బయోసేఫ్టీని ఎన్షూర్ చేయడం, ఎథికల్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేలా చూడడం అండ్ అదేవిధంగా గ్లోబల్ రెగ్యులేటరీ అలైన్మెంట్ ని ఎన్షూర్ చేయడం. ఇవన్నీ కూడా బయో E3 పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్. ట్రై టు రిమెంబర్ దిస్. సో రీసెంట్ టైమ్స్ లో మనకి ఇటువంటి ఇనిషియేటివ్స్ న్యూస్ లో ఉన్నాయి కాబట్టి ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అసలు ఈ ఇనిషియేటివ్ ఏంటి, దేనికోసం తీసుకురావడం జరిగింది, ఏ సెక్టర్ కి సంబంధించినది,
దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, రైట్. మన నెక్స్ట్ ఆర్టికల్ రీఇమాజినింగ్ అ గ్రీన్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్. కాంటెక్స్ట్ ఏంటంటే 2023 వరకు మన ఇండియన్ లాజిస్టిక్స్ సెక్టర్ అనేది $428 బిలియన్ కి రీచ్ అవుతుంది అని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ వైటల్ టు ట్రేడ్, బట్ ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని కూడా చాలా ఎక్కువగా ఎమిట్ చేస్తుంది. మనకు ఇండియా యొక్క డీజిల్ యూసేజ్ లో ఆల్మోస్ట్ 40%, అదేవిధంగా లాజిస్టిక్స్ నుండి గ్లోబల్ గా వచ్చే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లో 13.5%. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు గ్రీన్ లాజిస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇటువంటి ఫ్రేజెస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఫ్రేజెస్ ఎప్పుడైతే ఉంటాయో మనకి న్యూస్ లో, ట్రై టు రిమెంబర్ ద మీనింగ్ ఆఫ్ దోస్ ఫ్రేజెస్, వాటి యొక్క డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గ్రీన్ లాజిస్టిక్స్ అంటే ఏంటంటే, బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్, మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్, అంటే మనం ఏదైనా గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం, వాటి యొక్క స్టోరేజ్ చేయడం, వాటికి సంబంధించిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ మేనేజ్మెంట్ లో ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ని యూజ్ చేయడం, రైట్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ ని రెడ్యూస్ చేయడం, ఎనర్జీ యూజ్ ని ఆప్టిమైజ్ చేయడం, అదేవిధంగా ఎకలాజికల్ ఇంపాక్ట్ ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించడం త్రూ అవుట్ ద లాజిస్టిక్ వాల్యూ చైన్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ లాజిస్టిక్స్. దీని యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే, ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎల్ఎన్జీ ట్రక్స్, వీటిని అడాప్ట్ చేసుకోవడం, అండ్ రోడ్ కాకుండా మనం రైల్ లేదా వాటర్ వేస్ కి షిఫ్ట్ అవడం, దానివల్ల మనం కొంతవరకు ఈ ఎమిషన్స్ ని తగ్గించవచ్చు. అండ్ దాంతోపాటుగా రూట్ అండ్ లోడ్ ఆప్టిమైజేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ బేస్డ్ టూల్స్ ని యూజ్ చేసుకోవడం, అండ్ గ్రీన్ వేర్ హౌసెస్ ని డెవలప్ చేయడం, అంటే సోలార్ ఎనర్జీ, వాటర్ రీయూజ్, ఎఫిషియంట్ లైటింగ్, ఇటువంటివి యూజ్ చేయడం. దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్, అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఈ ప్రిన్సిపల్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇవి దీనికి సంబంధించిన కీ ఫీచర్స్. సో ఇది ఎందుకు మనకింత ఇంపార్టెంట్, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఎందుకంటే లాజిస్టిక్స్ అనేది మనకు గ్లోబల్ గా జిహెచ్జి ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, దానిలో మనకు చాలా ఎక్కువ షేర్ అనేది లాజిస్టిక్స్ నుండే వస్తుంది. గ్లోబల్ గా ఉన్న దాంట్లో 13.5% యాజ్ వీ హావ్ డిస్కస్డ్ ఎర్లియర్. అండ్ ట్రక్స్ అనేవి మనకి ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ మనకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. 2070 వరకు నెట్ జీరో టార్గెట్ అండ్ 2047 ఇయర్ వరకు వికసిత్ భారత్ టార్గెట్. సో ఈ విధమైన గోల్స్ ఉన్నాయి ఇండియాకి. ఆ గోల్స్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ అవర్ గ్రీన్ లాజిస్టిక్స్. అండ్ దీంతో పాటుగా మనకు ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతాయి అండ్ లాంగ్ టర్మ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్, ఇండియా విల్ కంటిన్యూ ఎఫర్ట్స్ టు స్ట్రెంథెన్ ద టైస్ విత్ సైప్రస్ సేస్ ప్రైమ్ మినిస్టర్. సో సైప్రస్ ని విజిట్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సైప్రస్ విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మల్టీలేటరల్ డిప్లొమాటిక్ టూర్. So this reaffirms India's intention to deepen ties in trade, investment and strategic cooperation. And ఈ విజిట్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాటజిక్, ఎందుకంటే మనకు అక్కడ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య కొన్ని టెన్షన్స్ అయితే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయని. ఇటువంటి ఒక సిచ్యువేషన్ లో మన ప్రైమ్ మినిస్టర్ సైప్రస్ విజిట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇండియాస్ రైజింగ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ G7 సమ్మిట్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్లారు మన ప్రైమ్ మినిస్టర్. ఇది కెనడాలోని ఆల్బర్టాలో జరుగుతుంది. సో ఇటువంటి సమ్మిట్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే ఇండియాకి గ్లోబల్ ఎంగేజ్మెంట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఇండియా సైప్రస్ రిలేషన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. ఫస్ట్ స్ట్రాటజిక్ అండ్ పొలిటికల్ సపోర్ట్. సో కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి ఇండియా యొక్క స్టాండ్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్ గా సైప్రస్ సపోర్ట్ చేస్తూనే ఉంది. అండ్ రీసెంట్ గా మనకి ఏప్రిల్ 2025 లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది అని మనకు తెలుసు. ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా సైప్రస్ ఎక్స్ప్రెస్డ్ సాలిడారిటీ విత్ ఇండియా. దెన్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ చూసినట్లయితే, బైలేటరల్ ట్రేడ్ అంటే ఇండియా అండ్ సైప్రస్ ఈ రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ వీటిలో కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేయడం కూడా ఫోకస్ గా ఉండింది ఈ విజిట్ లో.
అండ్ ఎంగేజ్మెంట్ సచ్ యాజ్ సైప్రస్ ఇండియా రౌండ్ టేబుల్, వీటి వల్ల బిజినెస్ లింకేజెస్ కూడా ప్రమోట్ అవుతాయి. దెన్ డయాస్పోరా డిప్లొమసీ, మన ప్రైమ్ మినిస్టర్ సైప్రస్లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీని కూడా మీట్ అయ్యారు, రీఇన్ఫోర్సింగ్ ఇండియాస్ సాఫ్ట్ పవర్. సో ఇది ఇండియా అండ్ సైప్రస్ రిలేషన్స్ కున్న స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. సో ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ రీసెంట్ గా ఇది మనకు న్యూస్ లో ఉంది కాబట్టి దీని యొక్క జోగ్రఫికల్ లొకేషన్, నైబరింగ్ కంట్రీస్, దగ్గరలో ఏమైనా వాటర్ బాడీస్ ఉంటే ఆ వాటర్ బాడీస్, ఆ కంట్రీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, రైట్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనకు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుండి ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఏవైతే ప్లేసెస్ న్యూస్ లో ఉంటాయో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు గో త్రూ ద మ్యాప్ ఆఫ్ దాట్ పర్టికులర్ ప్లేస్ వెన్ ఎవర్ అ ప్లేస్ ఇస్ ఇన్ న్యూస్. సో ఇప్పుడు సైప్రస్ చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ వలన దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క జోగ్రఫికల్ లొకేషన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం సైప్రస్ యొక్క లొకేషన్ అనేది చూడొచ్చు. దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ సైప్రస్. అండ్ ఇక్కడ మనకు టర్కీ ఉంది. సో రీసెంట్ గా మనకి ఏప్రిల్ 2025 లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఈ టర్కీ లేదా తుర్కీయే పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో సైప్రస్ ని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం అనేది చాలా ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కలిగిన ఒక ఈవెంట్ ఇది. సో మనకి ఇక్కడ ఉన్న వాటర్ బాడీ ఏంటి అంటే మెడిటరేనియన్ సీ. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న కంట్రీస్ we have Turkey here, Greece here, then Syria, then here we have Egypt, here we have Iraq, Libya. సో దగ్గరలో ఉన్న కంట్రీస్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. హియర్ వి హావ్ సీ ఆఫ్ మార్మరా, బ్లాక్ సీ. సో ఆల్రెడీ మనకి ఇంతకు ముందు మెడిటరేనియన్ సీ పోర్ట్స్ పైన, బ్లాక్ సీ పోర్ట్స్, వీటిపైన ఆల్రెడీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో జస్ట్ గో త్రూ. ఇక్కడ మనకున్న ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏముంటాయో అవి కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జస్ట్ నికోసియా, పీరియట్ ఎట్సెట్రా. సో జస్ట్ గో త్రూ ద మ్యాప్. లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. ప్లీజ్ డూ గో త్రూ దిస్. Here we have an important announcement, Anthro map, that is Master Anthro through PYQs by Sairam sir. సో ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మనకు ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQ థీమ్స్ ద్వారా మొత్తం సిలబస్ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అండ్ 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్. అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్, కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా ఈ కోర్స్ యొక్క ఫీచర్స్. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆంథ్రోపాలజీ యాజ్ యువర్ ఆప్షనల్, ప్లీజ్ డూ ఎన్రోల్ నవ్. So that's all about the important articles of today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content of UPSC. Thank you so much for watching this session. Bye bye.